యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ మనందరిని కూడా ఈనాటి వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, కొన్ని ఉదాహరణకరమైనటువంటి కొన్ని మాటలు మనం ముందుగా మాట్లాడుకొని ఆ తదుపరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇప్పుడు ఎవరైనా ఒక ఉన్నత స్థితి కలిగినటువంటి వ్యక్తి, కొంత ధన సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి మన ప్రాంతానికి వస్తే, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఏవో వస్త్రాలు కానీ లేకపోతే కొన్ని సరుకులు కానీ ఏదైనా ఒక్కొక్క కుటుంబానికి లేకపోతే మనిషికి వచ్చి ఇంత కాడికి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడు అనుకుందాం. అనౌన్స్మెంట్ చేస్తే ఆ అనౌన్స్మెంట్ విన్నటువంటి మనం, ఫర్ ఎగ్జాంపుల్గా అమ్మాయి పేరు ద్వారక ఉంది. ద్వారక ఏం చేస్తుంది? మా ఇంట్లో నేను ఒక్కదానినే ఉన్నాను అంటదా? చెప్పాలి, మీరు మాట్లాడాలి, వాళ్ళు కొంచెం మాట్లాడాలి. ఒక్కదాన్నే ఉన్నానయ్యా, నాకు ఒక ప్యాకెట్ చాలే అంటదా? లేదు, మా ఇంట్లో నలుగురు ఉన్నాం, లేకపోతే ఆరుగురు ఉన్నాం, వీరందరికీ కూడా కలిపి ఇయ్యమని చెప్పి అడుగుతుందా? ఇప్పుడు ఆ బిడ్డ విషయమే కాదు, మనందరి విషయము కూడా ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తే, ప్రియులారా, ఆ ధనికుడు వచ్చి ఏదైనా ఇవ్వాలి, పేదవారికి ఇవ్వాలి, మన వంతు మనం సహాయం చెయ్యాలి అనుకొని సహాయము చేస్తూ ఉంటే, ఆ సహాయమును ప్రియులారా పొందుతున్నటువంటి నీవొక్కడివే పొందుకుంటావా? వేరొకరికి కూడా ఆ సహాయమును అందజేస్తావా? ఏమండి చెప్పండి. మొదటిగా నేను ఒక మాట చెప్పాను. ఒకటి, ఏదైనా తలకి ఇంత అని ఇస్తూ ఉంటే, మా ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నాం, ఏమండి, లేకపోతే ఎంతమంది ఉన్నాం అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆ వ్యక్తికి తెలియపరచి వారందరి మీద ఏదో ఒకటి చెప్పరే. ఇప్పుడు నాకు కార్డు ఉంది, మీకుందా లేదా? తెల్ల కార్డు ఉందా లేదా? ఉందా? అందరికి లేనట్టున్నారుగా, చేతులు ఎత్తండి ఒకసారి. తెల్ల కార్డులో ప్రియులారా, నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పుట్టినమ్మటే దానిలోకి చేర్చేశాను. ఎందుకు? ప్రభుత్వం వారికి తెలియపరచాలి, మా ఇంటిలో నలుగురు వ్యక్తులు ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, వేరొకరికి తెలియపరచే పరిస్థితి వచ్చినా సరే, మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కనపరిచేటట్లుగా చేస్తాం. ఇదొక కోణమైతే, రెండవదిగా ప్రియులారా, ఒక వ్యక్తి మీ ఊరిలో ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా సహాయం చేస్తాను అని చెప్పి వస్తే, కాదు నా ఒక్కడికే చేయండి అని ఒక్కడు పొందుకొని ఆగిపోతావా?
చెప్పండి, వాళ్ళందరి కొద్దులయ్యా నాకు ఇచ్చి వెళ్ళిపోండి అంటావా? విజయమ్మ చెప్పండి. ఒక్కరికి ఇచ్చి వెళ్ళిపోండి, వాళ్ళు ఎవరు నాతో పలక రాళ్ళ సంగతి దేవుడు ఎరుగు, నువ్వు దారి నువ్వు వెళ్ళి అంటావా? ఏమన్నా పక్కకి వెళ్ళి అక్కయ్యో ఆయన ఏదో డబ్బులు ఎత్తున్నాడు, అదే ఆయన ఏదో సరుకులు ఎత్తున్నాడు ఎల్లో అని చెప్తావు. లేకపోతే ప్రియులారా, బలహీనతలో ఉంటే ఇదిగో ఎవరైనా ఉచిత వైద్యము ఉచిత మెడిసిన్ ఇస్తామని చెప్పి వస్తే ఏమండి అది కూడా ఏం చేస్తాం చెప్పండి? ఇవన్నీ మమ్మల్ని అడుగుతావేంటంటారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనకదే పాఠము నేర్పుతున్న మాట ఏమిటంటే, ఈరోజు పాఠము యొక్క ఇదిగో ప్రియులారా, ఏమండి నామకరణం ఏంటంటే ఆ నలుగురు. ఏంటది? అది చెప్పండి, చెప్పండి అమ్మా, మీరు అందరు చెప్పరేంటి? ఏంటది? ఆ నలుగురు. ఏ నలుగురు? గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములోనికి మనం వస్తాం. దానియేలు పుస్తకములోనికి మనం వస్తే, ఈ దానియేలు పుస్తకములో కొంతమంది వ్యక్తుల జాబితా రాయబడింది. చాలా జాగ్రత్తగా విన్నాం. కొంతమంది వ్యక్తుల జాబితా రాయబడింది. వారెవరు అంటే, యూదులలో ఉన్నటువంటి వారిలో ఉన్న కొందరు ప్రముఖులు, రాజైనటువంటి బబులోను రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజైనటువంటి నెబుకద్నెజరు కాలమందు ప్రియులారా, యూదులలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులను చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకొచ్చారు. బబులోను దేశానికి తీసుకొని వచ్చి వారిలో కొందరిని నపుంసకులుగా చేశారు. ఎవరిగా? నపుంసకులుగా, పురుష సంయోగులుగా. ప్రియులారా, వారిని చేసి ఏమండి యూదులలో వీరు ప్రముఖులుగా ప్రస్తావించబడినటువంటి వారిగా మార్చబడ్డారు. వారు ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే, మొదటిగా ఒకడు దానియేలు. దానియేలు అనేటువంటి మాటకు బబులోను రాజ్యపు నెబుకద్నెజరు పెట్టినటువంటి పేరేమిటంటే బెలిషాజరు. దానియేలుకు ప్రతిగా యూదుల పేరేమిటి? దానియేలు. బబులోను రాజ్యమునకు చెరపట్టబడినటువంటి దినము నుండి అతని పేరేమిటంటే బెలిషాజర్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ వాని పేరు హనన్య. ఇది ప్రియులారా ఏమండి యూదుల పేరు. అదే అతని పేరు హనన్య అనేటువంటి పేరుకు బబులోను రాజు పెట్టిన నామకరణం ఏంటంటే శద్రక్ అని పేరు పెట్టాడు. శద్రక్ అని పేరు పెట్టాడు బబులోను దేశములో. మూడవాని పేరు మిషాయేలు. ఇతనికి మేషక్కనియు బబులోను రాజ్యమందు పేరు పెట్టాడు. నాలుగవ వాడు ఇదిగో అజర్యాకు అనేటువంటి వ్యక్తిని అబెద్నెగో అనేటువంటి పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పేరులు పెట్టినటువంటి తర్వాత ఆ రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజరు ఒక ఇదిగో ప్రియులారా విగ్రహమును తయారు చేయించి ఆ విగ్రహమును ఆ ప్రతిమను నిలబెట్టి
ఇదిగో ప్రియులారా 120 సంస్థానములకు ప్రకటన పంపించాడు. ఏమనంటే రాజైనటువంటి నెబుకద్నెజరు ఇదిగో ఒక ప్రతిమను చేయించి నిలబెట్టాడు. దేశములో ఉన్న 120 సంస్థానములలో ఎవడును వేరొక దేవునికి పూజ చేయకూడదు, నమస్కరింపకూడదు, బలులు అర్పింపకూడదని ఒక శాసనమును వ్రాసి ప్రతి జనములోను ప్రతి వంశములో ఉన్నటువంటి వారు రాజైన నెబుకద్నెజరు చేయించిన ప్రతిమకు మ్రొక్కాలి, పూజ చెయ్యాలని ఒక శాసనమును రాయించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాయిస్తే ప్రియులారా, ఈ రాసినటువంటి తదుపరి దేశములో ఉన్న నలుమూలల ప్రాంతాల ప్రజలు వచ్చి ఇదిగో ఈ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజరు చేయించిన ప్రతిమకు మ్రొక్కుతున్నారు, నమస్కరిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తూ ఉన్న సమయములో ఇప్పుడు యూదులైనటువంటి దానియేలు, హనన్య, శద్రకు, మేషకు వీరందరిని కూడా పిలిచారు. పిలిస్తే ఇప్పుడు వీరు చెప్పుతున్న సమాధానం ఏంటో తెలుసా? ఏమండి రాజా, మేము ఇదిగో నీవు చేయించిన ప్రతిమకు మేము పూజలు చేయము, నమస్కరింపము, మేము మ్రొక్కనుగాక మ్రొక్కము అన్నారు. ఇప్పుడు రాజు పెట్టిన శాసనము నియమమేంటి అంటే ఎవడైతే మొక్కడో, ఎవడైతే పూజ చేయడో, ఎవడైతే ఇదిగో ప్రియులారా ఆ ప్రతిమకు నమస్కరింపడో వారిని వేడిమి కలిగిన అగ్నిగుండములో పారవేయబడతారని శాసనాన్ని పెట్టాడు. అయినా సరే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజు చేసినటువంటి ఆ ప్రతిమకు నమస్కరించుటకు ఇదిగో ప్రియులారా వీలు పడక కాదు గాని మేము సేవించే దేవుడు నమ్మదగిన వాడు, మేము ఆయనకు తప్ప వేరెవరికి నమస్కరింపము అని చెప్పి తెగించి చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వీరు ప్రాణాలు పోతాయి అని తెలిసిన ఇదిగో ప్రియులారా అగ్నిగుండములో పారవేయబడతామని తెలిసిన, మన జీవితం ఎంతటితో ముగించబోతుంది అని చెప్పి తెలిసినా సరే వీళ్ళు ఏం చేశారు అంటే ప్రియులారా రాజు చేయించినటువంటి ప్రతిమకు నమస్కరింపనుగాక నమస్కరింపలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వారిని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే ప్రియులారా 3వ అధ్యాయం 22వ వచనము చదవండి ఒక్కసారి. ఆశ్చర్యపడి అమ్మా 28 చదువు ఒకసారి. 28 నెబుకద్నెజరు పూజార్హుడు, ఆయన తన దూతను అంపి వారు తమ దేవునికి గాక రాజు యొక్క ఆజ్ఞను వ్యతిరేకించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో ప్రియులారా ఈ నలుగురు కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి
అంటే ప్రియులారా, విశ్వాసములో నిలకడగలిగిన వారు ఆ నలుగురు. ఇదిగా ప్రియులారా, ఐక్యతలో ఆ నలుగురు నిలకడగలిగిన వారు, దేవుని యందలి పరిపూర్ణతలో ఆ నలుగురు ఇదిగో ప్రియులారా నిలకడగలిగిన వారు. ఈ రోజు నలుగురుగా కూడి ఉన్నటువంటి మన జీవితాలలో నిలకడలేదు. వారిలో ఉన్న నిలకడ ఈరోజు చాలా మందిలో నిలకడుందా మనలో? ఇదిగో ప్రియులారా, దానియేలు వారి స్నేహితులైన ఆ నలుగురిలో ఉన్నటువంటిది ఏమిటంటే నిలకడ. ఈరోజు సంఘాలలో నిలకడలేదు, విశ్వాసులలో నిలకడలేదు. వీరి నిలకడేంటో తెలుసా? పప్రథమముగానే బబులోను రాజ్యమునకు చెరపట్టబడి రాగానే రాజు ఏం చేశాడంటే, రాజు భుజించే భోజనమును, ఆహారమును, పానమును వారికి పెడితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? రాజభోజనం దొరుకుతుందని ఎరాయం పట్లాడుతా తినేలా. అర్థం కాల? ఎరాయం పట్లాడుతా తినలా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇదిగో ప్రియులారా, నపుంసకుల అధిపతికి వేడుకుంటున్నారు. ఎవరో ఈ నలుగురు వేడుకుంటున్నారు. ఏమని? అయ్యా, మేము రాజు భుజించే భోజనమును తినం, నాకు ప్రత్యేకంగా పెడితే పెట్టండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి, సత్య పడేయండి అవకాడ అని చెప్పి, ఇదిగో ప్రియులారా, పవిత్రతను కాపాడుకునే విషయములో ఆ నలుగురు ఏం చేశారు? నిలకడగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేను అంటాను, మొట్టమొదటిగా వారి జీవితములో పరిశుద్ధతను కాపాడుకునే విషయములో వాళ్ళు నిలకడగా ఉన్నారు కదా. ఈరోజు మనలో ఆ నిలకడ ఉందా? మనలో ఉందా ఆ నిలకడ? మనలో ఉందా ఆ నిలకడ? చెప్పరే, మనలో ఆ నిలకడ ఉందా? పరిశుద్ధతను కాపాడుకునే విషయములో నిలకడ కలిగిన వారు వాళ్ళు. అంతేకాదు ప్రియులారా, వేరొక దేవునికి పూజించబడినటువంటి విషయములో మాటలో కూడా నిలకడ. మేము మా దేవునికి తప్ప వేరొక దేవునికి పూజ చెయ్యం. చంపేస్తే చంపేయండి అంతే తప్ప మేము మాత్రం చెప్పరే. ఏమండి? పరిశుద్ధతలో నిలకడగలిగిన వారు, మాటలో కూడా మాట ఏదో వచ్చిందిలే మాట్లాడేద్దాంలే అన్నట్లుగా మాట్లాడిన వారు కాదు. వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు అంటే ప్రియులారా, ఒకే మాట, ఒకే భావం, ఒకే తలంపు, ఒకే నిశ్చయత కలిగిన వారై మాటలు నిలకడగా ఉన్నారు వాళ్ళు. అంతేకాదు, రాజును ఎదిరించే విషయములో కూడా చెప్పరే. అమ్మాయి పెద్దలతో ఎందుకురుగా అంటలా. కొంతమంది చెబుతారు కదా, పనికి మాలిన సాకులు చెప్పటానికి వస్తారు కదా. రే, పెద్దలతో ఎందుకురుకో. ఒకడెవడన్నా నిలబడ్డాడంటే, ఒకరెవరన్నా ఇదిగో ప్రియులారా మాటలో నిలకడగలిగి నిలబడితే వారి వెంట సహకారులుగా ఉండేవారు. మనకెందుకులే, ఆడు చస్తే చచ్చాడు, ఆడు పోతే పోయాడు, మనం ఎందుకు చావాలా? ఈరోజు కుటుంబ వ్యవస్థలు కూడా అట్టాగే దరిద్రంగా తయారయ్యాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రాజును ఎదిరించే విషయములో ప్రాణము పోయినా సరే మనము ఆ ప్రతిమకు పూజ చేయకూడదు, నమస్కరింపకూడదని తెగింపు కలిగినటువంటి వారై వారు నిలకడగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఆ నలుగురిలో ఉన్న నిలకడ ఈరోజు మన సంఘములు ఉంటే సంఘం ఎలా ఉంటుందో చెప్పనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రాజు అంటున్నాడు, రాజు సైతం ఇదిగో ప్రియులారా వారి నిలకడను,
వారి ధైర్యమును, వారి ప్రతిష్టను, వారికున్న దేవుని మీద విశ్వాసమును చూచిన వాడై అగ్నిగుండములో వారు సజీవులుగా ఉన్నారని ఎరిగిన వాడై వారిని బయటికి తీయించి రాజు అంటున్నాడు. ఒక అన్యుడు, ఒక అన్య దేవతలను ఆరాధించే ఒక రాజు అంటున్నాడు, ఇదిగో వీరు సేవించుచున్న దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆఖరికి నేను అంటాను, అక్కడే రాయబడి ఉంటుంది, ఈ నెబుకద్నెజర్ రాజు అన్నాడు చూశారా, ఈ నెబుకద్నెజర్ రాజు అన్నాడు, అయ్యలారా ఇక మీదట దానియేలు, శద్రక్, అబేద్నెగోలు అనేటువంటి మిషాయేలు అనేటువంటి వారి దేవుడే పూజార్హుడు గనుక రాజ్యమంతా అదే దేవునిని పూజించాలి అని శాసనమును రాయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజాజ్ఞని తారుమారు చేసిన వారు ఆ నలుగురు. దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా చెప్పండి హల్లెలూయా. రాజాజ్ఞని ఏం చేశారు చెప్పాలి. రాజాజ్ఞని ఏం చేశారు? ప్రాణం పోతుంది అనుకోలా, చచ్చిపోతామే అనుకోలా, ఏదో ఒకటి దొరికిందిలే తిందామనుకోలా. ప్రియులారా, రాజాజ్ఞను కూడా మార్చగలిగిన వారిగా ఆ నలుగురు ఉన్నారు. ఒక రాజ్యమునకు 4 స్తంభాలుగా నిలబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన సంఘమే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలు ఎక్కువైపోతున్నాయి, సువార్థికులు ఎక్కువైపోతున్నారు, బోధకులు ఎక్కువైపోతున్నారు, అంతేకాదు విశ్వాసులు కూడా ఎక్కువైపోతున్నారు. కానీ ఆఖరికి లేనిది ఏంటంటే చెప్పరే, విశ్వాసం లేదు, ప్రతిష్టత లేదు, వైరాగ్యం లేదు, ఏమండి మాటలో నిలకడలేదు, రక్షణలో నిలకడలేదు, దేనిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆ నలుగురు ఏం కలిగి ఉన్నారు? పరిశుద్ధతలో నిలకడ కలిగి ఉన్నారు, మాటలో నిలకడ కలిగి ఉన్నారు. ఒకరికి ఒకరు మాట్లాడుకొని చెప్పరే, మనకొకళ్ళకొకళ్ళకి సంబంధమే. బైబిల్లో 4 అనే సంఖ్యకు ఒక ప్రాధాన్యత ఉంది. 4 అనగా ఏంటది? సహవాసమునకు గుర్తు. సహవాసం. సహవాసం అంటే ఏదైనా 4 చెప్పరే. ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఎన్ని కాళ్ళ మీద ఉంది? మనమంటే 2 కాళ్ళే, మనకుండేది 2 కాళ్ళే. 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 2 బుద్ధులు ఉంటాయి మనకి. అర్థం కాదు, అన్నీ 2. ఆడవాళ్ళకు కూడా ఇంటి పేరులు 2 అంట, అంతేనా? హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఏవండి, ఇంటి పేరులు 2. అట్టాగే ఇప్పుడు మనస్సులు కూడా 2. అయితే అటు లేకపోతే ఇటు, తందానంటే తానే తందాననేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు క్రైస్తవ ప్రపంచము నిలకడలేని మాట మీద, నిలకడలేని విశ్వాసములో, నిలకడలేని ఇదిగో ప్రతిష్టతలో, నిలకడలేని స్వభావములో ఉంటున్నారు. అందుకని విశ్వాస జీవితాలు ఎంత దారిద్రతలోనికి నెట్టివేయబడిపోతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ నలుగురు వలె మనం కూడా ఉంటే, మనం కాదు నేను అంటాను, ఆ నలుగురు వలె మనం నలుగురు ఉండాలి అని సంఘంలో 4 ఏర్పరచబడితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాజ్యమును కదిలించిన ఆ 4 వలె ఒక గ్రామమునే కదిలించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిద్ర ఏమన్నా నిద్ర తినొచ్చారా? మరి ఎందుకని బాగా వర్షం పడుతున్న చల్లగొండలయ్యా అంటారా? మొఖాల్లో వెలుగు లేదు, అల్లం తీసుకొని మరి నిద్రపోతున్నారా? మామూలుగానే ఉన్నారు. హల్లెలూయా. కొంచెం హుషారుగా ఉండండి. నిజమే, నిద్ర వస్తుంది. ఆవిలెంత కన్నున్నాడంట, తమ్ముడు లేడు అన్నట్టు మీరు
ఒకళ్ళకి వచ్చిందంటే ఒకళ్ళకి ఇది కరోనా అంటినట్టుగా అంటిది. దేవునికి స్తోత్రం. కరోనా వ్యాధి అన్నా కొంచెం లేటుగా జోకిద్ది. ఈ వ్యాధి మాత్రం ఏ వ్యాధి ఇది? ఆవిలంత వ్యాధి, తొందరగా స్ప్రెడ్ అయింది. కాబట్టి కొంచెం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత 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 కాల్ చేస్తున్నా నిద్రపోయే వాళ్ళు ఈ సౌండ్ చేస్తానికి మీకెట్ట నిద్ర వస్తున్నాయి? దేవుడా, మీ చెవులు పగల ఎట్ట నిద్ర వస్తుంది నాకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ నలుగురు రాజ్యమును కదిలించగలిగారు. అనేక మంది ప్రజలను ప్రభావితం చేశారు, రాజు సైతం కలిసి. ఇప్పుడు మనం కూడా సంఘములో నలుగురు సరైనోళ్ళు ఉంటే చెప్పరే. బైబిల్లో మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో ఆది కాండములో మీరు చదవండి, మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. నోవాహుతో దేవుడు చెప్తాడు, నోవాహు ఓడను తయారు చేసి నీవును నీ భార్య నీ పిల్లలు నీ కోడళ్ళు ఓడలో ప్రవేశించండి. తర్వాత కొన్నిటి జంతువుల పేర్లు చెప్తాడు. ఏమని? పేర్లు ఏమని చెబుతాడు? 6వ అధ్యాయమా 11వ అధ్యాయం? ఆగండి. దేవుడు చెప్తాడు ఏమనంటే, ఏడవ అధ్యాయంలో ప్రియులారా, అక్కడ మగవియు ఆడవియు అనడు, పెంటివియు అంటాడు. ఏంటయ్యి? ఎక్కడ ఎన్నో వచ్చిన చూడండి. అది అమ్మా 7:2 కళ్ళు కనపడకపోతే కళ్ళజోడు పెట్టి కావటం మంచిది కదా. సరే, చూడండి. ప్రతి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు. పెంటులు అంటే ఏంటి? నేను అంటున్న మాట కదా, ఆ మాట ఏమన్నాడు అక్కడ చెప్పరే. పెంటులు. నేను చెబుతున్నానా, నేను చదువుతున్నాను ఆ మాట? ఏమంటున్నాడు చదువు అమ్మాయి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7. పెంటులంటే ఏంటి? అది నేను అడుగుతున్న ప్రశ్న. ఆడవి అనకుండా దేవుడేమన్నాడు అక్కడ? పెంటులు 7. పెంటులు 7 అంటాడు. అంటే నేను ఈ మాట ఎందుకు చదివించాను తర్వాత అర్థమైంది మీకు. ఎందుకంటే ఇప్పుడు ఆ నలుగురు రాజ్యాన్ని కదిలించగలిగితే, ప్రభావితం చేయగలిగితే, అనేక మందికి మార్గదర్శులుగా నిలబడగలిగితే, ప్రియులారా, ఈరోజు సంఘములలో ఉన్నటువంటి అనేకులు ఎలా తయారయ్యారంటే ఇక్కడ చదువుకున్నాం కదా. ఎట్టా చెప్పరే? ఎట్టా? పెంటులుగా. ఎందుకంటే మనం వెళ్దాం, పక్కన వాళ్ళ సంగతి మనకొద్దు. నీవు రాజ్యమును కదిలించగలిగిన ఆ నలుగురిలో ఒకనిగా ఉంటే, సంఘమును ప్రభావితము చేయగలిగిన ఆ నలుగురిలో ఒక వ్యక్తిగా నీవు ఉంటే, ఇదిగో ప్రియులారా, సంఘం ఎలా ఉంటుందో చెప్పనా? ఒక ఉన్నతమైన కృపలతో వర్ధిల్లింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఆ నలుగురు అంత గొప్ప కార్యాలు చేశారు. ఎందుకో చెప్పనా? ఒకటి, వారు నిలకడ కలిగి ఉన్నారు గనుకనే దేవుని అద్భుతమైన కార్యము ఆ దేశములు జరిగించగలిగారు. పరాయి దేశంలో అంత గొప్ప
కార్యం చేయగలిగారండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఇంకొక మాట మనం చూడగలిగితే చూడండి చూడండి ప్రియులారా, మార్కు సువార్త 2వదిగా ఇక్కడ ఇంకొక నలుగురు ఉన్నారు. ముందుగా నలుగురు ఎవరు? శద్రకు, మేషక్కు, అబేద్నెగోలు, ఏమండి మెషాకు అనేటువంటి వ్యక్తులు, వీళ్ళు నలుగురు. ఇక్కడ ఇంకొక నలుగురు ఉన్నారు. ఇప్పుడు మొదటి నలుగురు రాజ్యమునే ప్రభావితం చేయగలిగారు. రాజ్యాజ్ఞను అతిక్రమించి రాజ్యమును కదిలించారు. వారిలో ఒక వ్యక్తిగా మనముంటే, వారిలో ఆ నలుగురు వలె మనముంటే, మన గ్రామాన్నే కాదు మన మండలాన్నైనా చెప్పరే కదిలించగలగొచ్చు. మీకు ఒక మాట చెప్తాను. అపోస్తలుడు యేసన్న గారు కానీ, తర్వాత మొంగమూరు దేవదాసయ్య గారు కానీ, తర్వాత ప్రియులారా ఏమండి ఈయన పేరు భక్త్ సింగ్ గారు కానీ ప్రపంచాన్ని కదిలించారన్నమాట. ప్రపంచాన్ని కదిలించిన సేవకులు వాళ్ళు. అంతటి గొప్ప సేవ చేశారు. ఇంకా స్త్రీలు ఉన్నారు. మీకు ఒక మాట చెప్తాను. యాకోబు బావి దగ్గరకు యేసు ప్రభు నీళ్లు త్రాగటానికి వెళితే సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చినప్పుడు సమరయ స్త్రీ దగ్గరకు వెళితే సమరయ స్త్రీ అయ్యా అమ్మా నాకు కాసి నీళ్లు పోయమంటే, సమరయులు యూదులకు ఏ పని చేయకూడదు అనంటే దేవుడు ఆమె బయోడేటా అంతా, బయోగ్రఫీ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆశ్చర్యపడిపోయింది. ఆయన అన్నాడు, నీవిచ్చు నీళ్లు మరలా దప్పికేస్తుంది, నేను నీళ్ళు ఇస్తే ఎప్పటికీ దప్పికొరడు అని చెప్పాడు. ఏం చేసింది? ఇంటికాడ కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ కూర్చుందా? చెప్పరే. పొదుగుకులు బట్టలు ఉతుక్కుంటూ కూర్చుందా? లేకపోతే కొండలు కడుక్కుంటా సాయంత్రానికి ఏం వండుకుందాం ఏం తిందామని ఆలోచిస్తా కూర్చుందా? అట్లా కూర్చోాలా. ఏమెళ్ళి ఆ సమరయ ప్రాంతం అంతటిని కదిలించగలిగింది. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పండి హల్లెలూయా. మీరు వాళ్ళు చాలా బాగా నీరసంగా ఉన్నారు. సుబ్బారావు గారు వాళ్ళ ఇంటికాడ రాత్రి బాగా తిన్నారా? తిన ఉంటారు, బాగా పట్టి ఉంటారు. దేవుని స్తోత్రం. ఎలికిని తిన్న జర్రిపోతు కానీ పాకలేకట్ట బాగా నీళ్ళు. హల్లెలూయా. అమ్మ బాగా పెట్టావు నాన్న. కొంచెం హుషారుగా ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సమరయ స్త్రీ ఆ సమరయ ప్రాంతమంతటిని కదిలించింది. ఆ ప్రాంతపు ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చింది. నీకు జాత కాదా? కుదురు. కానీ ఇంట్లో బియ్యంలో రాళ్ళు ఏరుకోవటం, ఇల్లుడ్చి ఒక మూల కసువు తీసుకురావటం, టైం కుదిరితే సీరియల్ పెట్టుకొని చూస్తాం, ఒప్పర మీటింగులు వేసుకొని కబుర్లు చెప్పుకోవటం, ఈ మాత్రం బాగా కుదురు. హల్లెలూయా. ఒక మనిషిని కదిలించి ప్రభావితం చేసి, ఇదిగో ప్రియులారా, దేవుని గొప్పతనమును తెలియపరిచే స్థితి మనకు లేదంటారా? ఉందంటారా? ఒకళ్ళు ఏదన్నా చెప్పకపోయినా చెప్పి కొంపలు గోల్చడం కొంతమందికి తెలుసు, కొంపలు ఆర్పటం తెలుసు. ఏమన్నా మాటలతోనే కొంపలు నిప్పు అంటించటం తెలుసు. చెడ్డ కార్యాలు తెలిస్తే మంచి కార్యం తెలియదా? తెలుసా? తెలీదా? చక్కగా తెలుసు. అందుకనే నేను అంటాను, ఇదిగో ప్రియులారా, ఆ నలుగురు వలె నలుగురు సంఘములో లేపబడుదురుగాక. చెప్పండి ఆమేనన్న అన్నారా? నాకు వినపడలా. ఆమేననండి అందరూ. ఇంకొంచెం పెద్దగా, కొంచెం ఇప్పుడే ఎక్కడో హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా చూడండి,
మార్కు సువార్తలోనికి మనం వస్తే, మార్కు సువార్త చూడండి 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు ఒక వ్యక్తిని గురించి వ్రాయబడి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాలలో సువార్త ప్రకటిస్తూ స్వస్థత కార్యాలు జరిగిస్తూ ఆయన ప్రియులారా కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కపెర్నహూములో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయన స్వస్థతలు జరిగిస్తున్నాడు అని చెప్పి మనుషులందరూ కూడా గుమ్ముగూడిపోయారు. చాలా మంది జనులు. ఇప్పుడు అక్కడ ఒక ఇంటిలో పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి మంచములో ఉన్నాడు. మంచములో ఉంటే అతనిని తీసుకొని రావడానికి ఒక 4 వ్యక్తులు ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 4 వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఇంటి ద్వారము గుండా వెళ్దామంటే కుదరల. జనాలు ఏమండి ఎక్కువగా ఉండటాన్ని బట్టి వాళ్ళు ద్వారము గుండా వెళ్ళలేకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇంటి పైకి ఎక్కారు. ఇంటి పైకి ఎక్కి కప్పంతా ఓడదీసి ఈ 4 ఆ మంచముతో పాటు ఇంటి పైకి కప్పుకు మంచం ఎత్తి అక్కడి నుంచి కిందకు తీసుకొని వచ్చి ప్రభు దగ్గర అతన్ని పెట్టి స్వస్థత పరిచే వ్యక్తులకు, ఆ స్వస్థత పొందే వ్యక్తికి సహకారులుగా ఉన్నారు ఈ 4. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశారు ఆ 4? చెప్పండి. ఆ 4 ఏం చేశారు? యేసు ప్రభు వారు ఆ కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పక్షవాతము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రియులారా గమనించాలి. ఇదిగో తీసుకొని రాబట్టడానికి అవకాశం లేదు. అవకాశం లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. మనమైతే చెప్పరే, ఎవడు వెళ్తాడు అమ్మా, ఇప్పుడు అంత ప్రయాస ఎవడు పడతాడు అనుకుంటామా లేదా? ఏమన్నా అనుకుంటామా లేదా? కొంతమంది గుడ్డు ఉన్నాయి కదా, గుడ్డును 3ంటికి ఇప్పాలి. 3ంటికి ఎవరన్నా బాగాలేదు అనుకో, బాబు గుడ్డు తీయాలి ముందు. మేము మోకాలు దేవునికి స్తోత్రం. గొడ్డోడు తీయాలి ముందు. ఈడు చచ్చినా సరే గొడ్డు. మన గ్రామంలో ఒక భయంకరమైన విషయం చూసా. ఏంటో తెలుసా? ఎవడు చచ్చినా కానీ ఇక్కడ గొడ్డు ముఖ్యం. ఎవడకు బాగా పోయినా కానీ ఇక్కడ గొడ్డే. ఆడైనోడు కాదు, తమ్ముడు కాదు, అన్న కాదు, చెల్లి కాదు, అక్క కాదు, ఎవడన్నా జావని. దేవునికి స్తోత్రం. పని ఉందగా, ఈ పని మీదే చెప్పరే. శుభకార్యాల కంటే వెళ్ళకపోయినా పర్లా. ఈ గుడ్డనే ఒక వంక దొరికింది మీకు. గుడ్డు ఉండటం తప్పు కాదు. గుడ్డు ఉండటం చెప్పరే, గుడ్డు ఉండటం తప్పు కాదు. ఉన్న గొడ్డును బట్టి అయినోడు పోయినా, ఇంట్లో ఓడిపోయినా, దూరంలో ఉన్నాడు అనుకో, ఒక్కళ్ళ మాత్రమే చెప్పరే. అవునా కాదా? ఇదే ఏం భాష గారు సాయంత్రం నీకు ఉంటదిలే అంటారా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ 4 వ్యక్తులు చేసిన పనేమిటి అంటే ప్రియులారా, ఏమన్నా ఇంటి పైకప్పును ఓడదీసి పైకప్పంతటిని తీసి మంచముతో పాటు ఆ 4 ఇదిగో ప్రియులారా అతన్ని పైకెత్తి ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ పాఠమేమి నేర్పుతుంది? ఒక 4 రాజ్యమును కదిలిస్తే
మరొక నలుగురు ఏం చేశారు? రోగములు, బాధలు, వ్యాధులు, సమస్యలు ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చిన వ్యక్తులుగా ఈ నలుగురు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనకు బాగుందనుకుంటే సరిపోలక్కడ. వాళ్ళు ఏం చేశారు? దేవుని దగ్గరకు తీసుకొస్తే దేవుడు తనని బాగు చేస్తాడు, బాగుపరచబడతాడు అని గ్రహించారు గనుకనే ఆ నలుగురు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర నిలబెట్టారు. ప్రభు దగ్గర కూర్చొని పెడితే అక్కడ 12వ వచనం చదవండి అమ్మా. వాడు లేచి పరుపెత్తుకొని చూడలేదని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప కార్యం అక్కడ. ఈ నలుగురు ఆ వ్యక్తి విషయములో చేసిన ప్రయాస ఎంతో తెలుసా? ఒక ఇంటి కప్పు అప్పుడప్పుడు ఓడదీయటం. ఏమండి? అప్పుడప్పుడు ఆ ఇంటి కప్పు నోడదీసి అదిగో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర పెట్టి స్వస్థత పరచి పంపించారు. ఈరోజు ఈ నలుగురు వ్యక్తులు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆ నలుగురు, ఒక వ్యక్తి మీలో అస్వస్థతలు ఉంటే, బాధలు ఉంటే, సమస్యలు ఉంటే, ఇదిగో ఆదరించగలిగినటువంటి వ్యక్తులలో ఆ నలుగురికి ఎలా అయితే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈరోజు సంఘములో కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? హల్లెలూయా. చూడండి ప్రియుల, అలాంటి నలుగురు వ్యక్తులుగా ఇప్పుడు మనలో ఉన్నవాళ్లే, సంఘములో ఉన్నవాళ్లే బాధలో ఉన్నారు అనుకోండి, పాస్టర్ గారికి తెలియపరచటము, వారి కొరకు ప్రార్థన చేయటము, వారు నడవలేకపోతే చేయి పట్టి నడిపించటము, ఇంకా చాలా రకాలైన కార్యాలు చేయగలిగిన వ్యక్తులు సంఘములో లేపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ప్రభు అన్నాడు, మీలో ఎవడైనను రోగి అయి ఉంటే ఏం చెయ్యాలి? నోరు మూసుకొని దారి నువ్వు ఇంట్లో పడుకోమన్నాడా? ఎంతమంది చేస్తున్నారో ప్రార్థన? ఎంతమంది చేస్తున్నారు? మీలో ఎవడైనా రోగి అయి ఉంటే, ఏమండి ఇంకొక మాట చెప్తాను, దైవజనుడైనటువంటి పేతురు సరస్సాలలో ఉంటే సంఘం ఏం చేసింది? అరే ఎవరి దారినాలు పదండి రా, ఇంట్లో తలుపేసుకొని బాగా 3 గిన్నెలు తిని పడుకుందాం అనుకున్నారు వాళ్ళు. ఏం చేశారు? ప్రార్థన చేయలేదా? విడుదల వచ్చేంత వరకు, పేతురు సరస్సాల నుండి విడుదల పొందేంత వరకు ఏం చేశారు వాళ్ళు? వాళ్ళంతా ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇతడు స్వస్థత పొందేంత వరకు ఆ నలుగురు ఏం చేశారు? ప్రయాసపడ్డారు, సహవాసము కలిగి. ఇదిగో ప్రియులారా, దేవుని కార్యమును చేసే విషయములో ఆ నలుగురు ప్రయాసపడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి హల్లెలూయా. ఏమని? వీళ్ళు దీనినే ఏమంటారంటే సహవాసం. దీన్ని ఏమంటారు? ఈరోజు మనలో ఎంతమందికి ఉందా సహవాసం? ఎంతమందికి ఉందా సహవాసం? ఎవరన్నా ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒకళ్ళనన్నా కేకెత్త, అమ్మాయి ప్రార్థన ఉంది రండి అంటామా? ఎవడు దావాడిది, అంతేనా? బాగా లేదులమ్మ అంటే కాసేపు ఉండి ఎట్టాగట్ట బలపరిచి తీసుకొస్తామా? లేదు. సహవాసం ఎక్కడుంది మనలో? నీ దావా నీది, నీ దారి నీది, నీ జీవితమే నీది. ఇప్పుడు నేను అంటాను ప్రియులారా, దేవుని సన్నిధిలో
ఈ నలుగురు వ్యక్తులు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇదిగో ఆ వ్యక్తి పక్షవాయువుతో, వారి స్నేహితుడు, వారి సహోదరుడు పక్షవాయువుతో పడి ఉంటే ఆ నలుగురు చేత పట్టుకుని వచ్చి అతడు స్వస్థత పరచబడడానికి ఈ నలుగురు కారకులయ్యారు. అలాంటి నలుగురులో ఒకరిగా మనము ఉండగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మాట లూకా సువార్త 5:17, 26 వరకు అదే మాట ఉంటుంది. ఏమండి, లూకా సువార్త 5:17 నుండి 26 వరకు అదే మాట వ్రాయబడి ఉంటుంది. ఆ నలుగురు ఎంత ప్రయాసపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో చూడండి. దేవుని దగ్గరకు తీసుకొని రావడానికి ఎంత కష్టపడ్డారు. ఈరోజు కొన్ని సంఘాల్లో చూడండి, ఈ సంఘానికి వెళ్ళే వాళ్ళను కూడా ఆ సంఘానికి చెప్పరే. మనకు ఆ జబ్బొద్దులే, మనకు ఆ జబ్బొద్దు, ఆ తెగులు కూడా మనకొద్దు. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళని రామంటమే, రావద్దని కూడా చెప్పేది లేదు. ఏమండి, అర్థం కావట్లా. మనకున్న వాళ్ళు కడుపును పెట్టిన వాళ్ళు నలుగురు చెప్పరే చాలు. కడుపును పెట్టిన వాళ్ళు మన బిడ్డలే మనకంతేనా? కాదా? చెప్పరేవండి అమ్మా, మన బిడ్డలు మనకి ఎప్పటికైనా. అట్లాగే ఇంకొకటి నేను చెప్తున్నా, ఒకవేళ అటు ఇటు వెళ్ళినా ఎవరి ఖాతాలో వాళ్ళే అక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఇప్పుడు 2 విషయాలు. ఒక నలుగురు ఏం చేశారు చెప్పండి? శాసనాన్నే మార్చివేశారు. ఇంకొక నలుగురు ఏం చేశారు? ఒక రోగిని స్వస్థపరుచుటకు కారకులయ్యారు. ఇంకొక నలుగురు ఉన్నారు. ఆ నలుగురిని చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యములో 2వ రాజుల పుస్తకం 7వ అధ్యాయం 3వ వచనము నుండి నేను చెప్తాను, తర్వాత చదువుదురు వినండి. ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఎలీషా కాలం, అది దైవజనుడైన ఎలీషా కాలం. ఎలీషా దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుని మాట చేత నడిపించుచున్న కాలం. ఆ కాలమందు ప్రియులారా, సిరియా ప్రాంతపు రాజు అతని సైన్యమంతా కూడా ఇశ్రాయేలుల మీద, ఇశ్రాయేలు రాజ్యము చుట్టూ పొంచి ఉన్నట్లుగా పొంచి ఉన్నారు. ఇశ్రాయేలు రాజ్యములు, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా కరువు సంభవించింది. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేదు. ఎటు పోయినా ఇదిగో ప్రియులారా, సిరియా సైన్యము దండెత్తి ఉంది. మనల్ని చంపేస్తే మనం బయటికి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నారు ఈ యొక్క ఇజ్రాయేలు. అయితే ఇజ్రాయేలు రాజ్యము వెలుపటి భాగములో ఒక ద్వారమునద్ద నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళెవరో కుష్ఠరోగులు. ఇప్పుడు కుష్ఠరోగులు అప్పటికే చాలా దినముల బట్టి ఆకలి తలబట్టిస్తా ఉన్నారు. తినడానికి తిండి లేదు. వీరికే కాదు, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తిండే లేదు. లేనప్పుడు ఒక రాత్రి కాలపు సమయంలో వీరు నలుగురికి ఒక ఆలోచన వచ్చింది. ఒరే అబ్బాయి, మనం ఇక్కడ ఈ గుమ్మముల దగ్గర నిలుచున్నా, ఏమన్నా ఇంకా 4 రోజులు అయితే చచ్చిపోతాం, ఆకలితోనే చచ్చిపోతాం. ఒకవేళ రాజ్యములోకి వెళ్ళినా రాజ్యములో తిండి లేదు కాబట్టి అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం. మనం ఎటు వెళ్ళినా చచ్చిపోతాం. కాబట్టి మనం సిరియా సైన్యం ఉన్నటువంటి వారి స్థానములోనికి వెళ్ళి వారిని అడిగన్న కొద్దిగా తిందాం, పెట్టకపోతే చంపేస్తే చచ్చిపోదాం.
చంపితే చచ్చిపోతాం, ఎట్టయినా చేస్తాం. చెప్పరే, ఎట్టయినా చేస్తాం, అట్టయినా సత్తం. కాబట్టి ఏదో ఒకటి జరిగింది కాబట్టి వెళ్దాం అని చెప్పి బయలుదేరి వెళుతున్నాం. వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ సిరియా సైన్యమునకు ఒక గొప్ప సైన్యము వచ్చినట్లుగా గుర్రముల శబ్దము వినిపింప చేస్తే ఈ సిరియా సైన్యం అంతా కూడా ఎక్కడోళ్ళు అక్కడ తట్టబొట్టలు అక్కడే వదిలేసి పారిపోయారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట చదవండి అమ్మ. 3వ వచనం, 3-4. ఎందుకు కూర్చుండాలి? క్షామమున్నది, అక్కడ చచ్చిపోతాం. ఎచ్చట ఓరకు కూర్చున్నను, ఎచ్చటను చచ్చిపోతాం. పదండి, సిరియనుల దండును వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపితే చద్దాం అని చెప్పుకొని సందె చీకటి యందు పోవలనని లేచి సిరియనుల రాగా యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండుకు వినపడునట్లు చేయగా వారేం చేశారు? పారిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు ఏం చేశారు? తెగింపు. సత్తే ఎక్కడన్నా చత్తా చెప్పరే. వేళలేముంది? తెగింపు. ఏ తెగింపు అది? ఉంటే ఉందాం, సత్తే సర్దం. ఎక్కడ కూర్చున్నా చత్తాం కదా. అర్థమైందా? ఎక్కడ కూర్చున్నా సత్తాం, అక్కడ కూర్చున్నా సత్తాం. వారి దగ్గరికి వెళ్ళినా చేస్తాం, మనం ఎక్కడుండినా చేస్తాం. కాబట్టి సత్య అక్కడే చేద్దాం అని చెప్పి బయలుదేరి వెళ్ళినప్పుడు ఏమండి, సిరియనులకు దేవుడు ఒక మహాశబ్దమును వినిపింపజేసి వారు పారిపోయేటట్టు చేశారు. పారిపోయేటట్టు చేస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ సిరియనులో నివాసం ఉన్నటువంటి గుడారములలోనికి వెళ్ళి కడుపు నిండా తిన్నారంట. తిని వీళ్ళు ఏం చేశారు? కాలు మీద కాలు వేసుకొని, నోట్లో ఏలు వేసుకొని కూర్చున్నారా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? బాగా సంపద దొరికిందనుకో, ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? ఒకరోజు ఆనందపురంలో ఉన్నప్పుడు ప్రియులారా, దరిదాపుగా 2 అయింది. ఎక్కడో ఆల్ నైట్కి వెళ్ళి వెళ్తున్నాం ఇద్దరం, పాస్టమ్ గారు నేను. పిల్లల ఎవరు అబ్బాయి మీలోనా? సరే, వెళ్తా ఉన్నాం. ఒక స్పీడ్ బ్రేకర్ కాడ ఆ టైంలో మినుములు తోలుతా ఉన్నారు. మినుములు మూట 60 కేజీలు టిక్కియా, 50 కేజీలు టిక్కియా? ఒకటి పడిపోయింది. ఒకటి పడిపోతే తీసుకొని బండి మీద పెట్టుకొని వెళ్ళే. అది 2 అయింది. ఇంకా నేను తీసుకెళ్ళపోయినా చెప్పరే. ఆడు వెళ్ళిపోయాడు. ఆ టాటా మధ్యలో లేదు, వాడు అత్తానికి లేదు, వాడు పడిన సంగతే తెలియలే. పాపం అది మూట పెట్టుకొని మెల్లిగా ఇంటికి వెళ్తే ఏం చెప్పి పొత్తం నేనే తినలా. పొత్తం దొరికింది లేదు చందని చెప్పి బాగా తినేసాను. గారెలు బూర్లు వేసుకొని తినేలా. ఏం చేశాను? కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఏం చెయ్యాలా? నా సొమ్మంతా తినండి అని పెట్టలా. అక్కడ అయ్యా దొరికింది, అయ్యన్ని నేను తింటే నాకు అజార్త చేస్తుందేమో,
నేను దాచిపెట్టుకుని చిచోచనాలు అవుతాయి అని చెప్పి అందరికీ పంచిపెట్టి. అర్థమైంది? ఇప్పుడు మనకు దొరికింది అనుకోండి, ఏదన్నా డబ్బే దొరికింది, ఒక 1 కోటి రూపాయలు దొరికింది అనుకో, ఏం చేస్తాం? ఎక్కడ శక్తి లేకపోయినా నరాలన్నీ పుంజుకుంటాం, లేపలేకపోయినా సరే నీలుగుతాం. దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఏం చేస్తాం? ఒకవేళ కుంటుగా నడుపుతున్నా, ఇబ్బందిగా నడుపుతున్నా భుజాన్ని ఎత్తుకొని పొరిగెడతా ఉంటాం. ఇక దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఇప్పుడు ఈ కుష్ఠరోగులు కడుపు నిండింది, శత్రు భయము పోయింది, కడుపు నిండింది కదా. అక్కడ ఉన్న వెండి బంగారాలు ధనధాన్యాలు వీరి చేతికి చిక్కాయి. వీళ్ళు ఇప్పుడేం చేయాలి? దాచుకున్నంత మటుకు దాచుకున్నారు. దాచుకొని ఆలోచన చేశారు. ఏమన్నా తెలుసా? ఒరేయ్, మన కడుపు నిండింది, మన కడుపు నిండితే చాలదరా, మన ప్రజలు అక్కడ చేస్తున్నారా, మనం పొందిన మేలు వారు కూడా పొందాలి. మనం పొందితే సరిపోదు, మన కడుపు నిండితే సరిపోదు, వారి కడుపు కూడా నింపబడాలి అని చెప్పి, ఇదిగో ప్రియులారా, మళ్ళా పట్టణములోనికి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సమాచారం తెలియజేశారు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. మనమేం చేస్తాం? దొరికిందమ్మ సందు, దొరికిందనుకో సందు ఏదన్నా, దేవునికి స్తోత్రం. ఇరికిచ్చిరికిచ్చిరికి చక్కడన్నా పెడతాం. కానీ కొంతమంది బీరువాలు చూడండి ఎన్ని షేర్లు ఉంటాయో, ఆ షేర్లు మదర్ చుట్టూ అక్కడక్కడే పెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరో నడుక్కుండే వాళ్ళకి ఒక షేర్ ఇస్తారా? తెల్లారి పెట్టులో కూడా ఇయ్యరు కదా. ఏసు రక్తమే జయం. పెట్లు అన్నేస్తారా? మొన్న ముక్కు పొడక సంగతి చెప్పాను, చూసారా? పెట్టులో కూడా ఇది ఏమండి? చూడండి ప్రియుల, ఇప్పుడు మనకున్నది, మనకేదైనా కరువులో ఉన్నప్పుడు కొంత మనకి దేవుడు అనుగ్రహిస్తే మన కడుపు వరకు నింపుకొని ఉండాలా? పక్క వాళ్ళకి ఆ మేలును వారు కూడా అనుభవించేటట్లు చేయాలా? చెప్పండి అమ్మా, ఏం చెయ్యాలా? ఇప్పుడు వరద వచ్చింది మన ప్రాంతానికి, చెట్టుకోకడు పుట్టుకోకడు వెళ్ళిపోయాం అనుకుందాం. ఏమండి? ఇప్పుడు ఎవడైనా ఒక తాడేసి అందరిని లాగటానికి చూస్తున్నాడు అనుకో, నేను 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 కాపాడబడదాం అనుకుంటారా? నలుగురిని కాపాడదాం అనుకుంటారా? మన స్వభావం ఏంటి చెప్పరే? కరువు వచ్చింది కదా, ఆ పట్టణముల దేశములు ప్రజలందరూ కరువుతో చేస్తున్నారు, ఆకలి తలమట్టిస్తున్నారు, పిల్లలు పెద్దలు వృద్ధులు అలమట్టిస్తూ ఉంటే, ఇదిగో ప్రియులారా, వీరు కడుపు నిండింది, వీరు కమ్మగా తిన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? మన కడుపు నింపబడితే చాలదురా, మన వాళ్ళందరి కడుపు నింపబడాలని ఈ వార్త అందరికి తెలియజేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనము పొందిన మేలు ఇతరులు కూడా పొందాలి అనుకున్న వారు ఈ నలుగురు. ఇప్పుడు ఆ నలుగురు వలె మనం ఉంటున్నామా? చెప్పరే. ఏదైనా 1 లక్ష రూపాయలు దొరికితే పక్కన తమ్ముడు ఉన్నా కానీ ఒక 10,000 ఇవ్వం, పక్కన చెల్లున్నా కానీ ఒక పొట్టు చీర తీసేయం. అంతేనా కాదు? ఎంత భయంకరమైన, ఏమండి, భయంకరమైన మనస్తత్వం అంటే ఈనాడు దైవ ప్రజలు కలిగి ఉన్న మనస్తత్వం చాలా భయంకరం. అర్థం కాల? ఒకడు మేలు చేస్తున్నాడంటే ఆ వార్త ఇంకొకడికి చెప్పం. ఎందుకో తెలుసా? ఆ మేలు మనతోనే పోవాలి. పక్కనోడికి చెబితే మనల్ని ఎక్కడే అంటారో. నిజమే, అది కూడా జరుగుతుంది. ఏంటో తెలుసా? ఒకడేదన్నా చేస్తే ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన మోసం చేసి వాడు లబ్ధి. సమాజం అలా ఉంది కాబట్టి పరిస్థితులు కూడా అలా మారుతున్నాయి.
అందుకని దేవుని వాక్యం అంటుంది, ఈ నలుగురు ఏమండి మేలు పొందారు, పొందిన మేలు ఇతరులు కూడా పొందాలి అని తాపత్రయపడినటువంటి వారు ఈ నలుగురు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నలుగురిలో మనం కూడా ఒకని వలె, వీళ్ళెవరో కుష్ఠరోగులు, ఏమండి కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు, వీరు కడుపు నిండిందిలే పర్వాలేదు అనుకోలేదు, అనేకులు కడుపు నింపటానికి ప్రయత్నం చేశారు. ఇదిగో ప్రియులారా, మేం బాగున్నాములే అనుకోలేదు, పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థపరచటానికి తీసుకొని వాడెట్టపోతే మనకేమిలో అనుకోలా. మనం మంచిగా ఉన్నాం, వాడు కూడా ఆరోగ్యవంతునిగా ఉండాలని ఆ నలుగురు ప్రయాసపడ్డారు. రాజాజ్ఞను అతిక్రమించి శాసనమును మార్చిన వ్యక్తులుగా ఈ నలుగురు ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నలుగురులో మనం ఎవరిలాగా ఉండాలి? మూడు గ్రూపుల్లో ఉన్న నలుగురు వలె, ఒకటి ఏ కార్యములో ఉన్న ఆ కార్యమునకు సరపడగలిగిన నలుగురి వలె మనం ఉండాలి. మేలు పొందామా? మనం పొందిన మేలు ఇతరులు కూడా చెప్పరే, మనం పొందిన రక్షణ ఇతరులు కూడా పొందాలి అనుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అర్థం కావట్లా? మనం కలిగి ఉన్న ఆరోగ్యం, మనం కలిగి ఉన్న బలం, మనం కలిగి ఉన్న రక్షణ, మనం కలిగి ఉన్న వైరాగ్యం, మనం కలిగి ఉన్న ప్రతిష్టత, మనం కలిగి ఉన్న ఆ విశ్వాసం అనేకులలో రావాలి అనుకునేటువంటి నలుగురు వ్యక్తులు ఈరోజు సంఘానికి అవసరం, దేవునికి అవసరం, ప్రపంచాన్ని మార్చగలిగిన వారు ఆ నలుగురే. ఆ నలుగురు ఎక్కడెవరన్నా ఉన్నారా? ఎక్కడెవరన్నా ఉన్నారు? ఎక్కడి నుండి నేనుంటానయ్యా అనుకునే వాళ్ళు చేతులు ఎత్తుతారా? ఎవరు ఉండరా? ఎక్కడి నుండి నేనుంటానయ్యా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దానియేలు, శద్రకు, మేషకు, అనన్య వలె నేనుంటానయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎక్కడి నుండి నేను ఉంటాను? ఏసు రక్తమే చేయి. ఎద్దుకు చెప్పి ఎంటదంట, ఎన్నబోతుకు చెప్పి ఎంటదంట, ఆ గోడకు చెప్పు 30 సంవత్సరాలు ఎంటదా? దాని దుంపదెగ తినదు. దేవునికి స్తోత్రం. ఏమండి నేను అంటాను, ఏ నలుగురిలో ఉంటాం మనం? ముగ్గులు వేసుకుంటా, చెమ్మ చెక్క, చెరలేసే మొగ్గ, అట్లు పోయే రంగ, ఆలకించు రంగ, ముత్యాల చెమ్మ చెక్క, ముగ్గులే రంగు, వీటిలో ఉందామా? ఏటిలో ఉంటా? అట్లమ్మ అట్లు, వేడి వేడి అట్లు, చిక్కు చిక్కు పుల్ల, చికారి పుల్ల, దాగుడు మూతలు, దండాకూర అనే ఆటలో ఉందామా? ఎక్కడ దొంగలు అక్కడే గాబ్ చెప్పు గంబారు బుడ్డి. ఎవరన్నా పరాయోడు ఊరి మీదకి వచ్చి గొడవలాడుదా అంటే అంట నలుగురు వస్తాం. ఇప్పుడు దాకా అలేలుయా అలేలుయా అన్న వాళ్ళు అక్కడ వస్తుంది గొంతు. దేవునికి స్తోత్రం. పెద్ద గబ్బిలాలు తెరిచినట్టు తెరుస్తారు. గొడవ కాడ ఎంత తెరుస్తాం? మా ఊర్లో ఒక ఆమె ఉంది, మాట్లాడితే ప్రియులారు చెవుల్లో నుండి గుండెకాయలోకి వెళ్ళిద్ది ఆ సౌండ్, అంత భయంకరంగా ఉంటుంది. చూడండి, ఏ నలుగురిలో ఉంటావు నీవు? ఒక వ్యక్తిని బాగు చేసిన నలుగురిలో ఉంటావా? ఇదిగో ప్రియులారా, ఏమండి, రాజ్యాధికారమును ధిక్కరించి రాజ్యాజ్ఞను మార్చివేసిన నలుగురిలో ఉంటావా? లేకపోతే మేలు పొందిన మేలును అనేకులకు పంచిపెట్టే నలుగురులు ఉంటావా? ఏ నలుగురులు ఉంటా? ఏమండి, ఏ నలుగురిలో ఉండవా? తూచండి ఆటకంటావా? ఏ నలుగురు? ఇకనైనా మార్చబడు, స్థితిగతులు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి.
దేవుని కొరకు రోషము కలిగి, ఇదిగో ప్రియులారా, నిబద్ధతతో నిశ్చయతతో నిలబడగలిగే వ్యక్తిగా మారితే ప్రయోజనం ఉండదు. మారకపోతే ఇక నిన్ను బాగు చేసే వాడెవ్వడు లేడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమండి, ఎండాకాలం వచ్చేంతకు ముందు అయ్యాంటి అత్తంకి వెళ్ళాలేనా? అత్తంకి వెళ్ళాలి, ఏకెళ్ళాలి? ఏకెళ్ళాలి? ఎట్టా 4, 5 పచ్చీస్ కాదు, పచ్చీస్ ఆడేవాళ్ళు ఇక్కడ ఆడేవాళ్ళు లేదో తెలియదు, మా ఊర్లో ఆడేవాళ్ళు బాగా. ఈ పచ్చీస్ ఆటకాడ భార్యాభర్తలు కొట్టుకొని మొఖాలు పగిలిపోయాయి. నిజం. ఎందుకు? తొండాట ఆడాడని. తొండాట ఆడితే ఆడమనిషి మగాయన తొండాట ఆడాడని ఆడమని చోటు కొడితే ముఖం పగిలిపోయింది ఒక ఆమెకి. ఆ రోజు నుండి ఆటలు మానేశారు. నిజం, నేను యథార్థంగా చెప్తున్న మాట. బెన్నీ గారు అని చెప్పి అంబుజ్జమ్మ పెద్దమ్మ అవుతుంది, పెదనాన్న అవుతాడు. నాకు ఇద్దరు కూర్చొని ఎండాకాలం బాగా వేడి గాలికి తట్టుకోలేక కూర్చొని పచ్చీసి గీత గీసేవాళ్ళు. తర్వాత ఎత్తంకి వెళ్ళాలి కదా అనేది 5 కాయలు ఎగరేసి ఒకటి పట్టుకోవటం, ఎగరేసి ఒకటి పట్టుకోవటం, ఈ ఆటలు కూడా ఆడేవాళ్ళు. ఏమండి, తొండాట ఆడాడని నేను నాన్న అందేక అంతే. నన్ను ఓడించి నువ్వు నన్ను నాన్న అంటావని చెప్పి ముఖం బగిలిందా కొట్టాడు. దేవుని స్తోత్రం. చిన్న ఆటకాడ అంత పెద్ద ఆట అయింది, మొఖాలు బగిలి అంత ఆట అయింది. నిజం. ఈ పనికి మాలిన ఆటల్లో, పనికి మాలిన పనుల్లో ఏ మరి అమ్మ కొడుకు అన్న కాడకు చూడండి అందరూ గుమ్ము కొడతారు. పనికి మాలిన పోకిరి శాస్త్రాలకి, పోకిరి ఆటలకి అక్కడ నలుగురిని కూర్చోబెట్టి డాన్సులు వేస్తుండు. ఎంత హాస్యాస్పదంగా చూస్తామో, ఎంత ఉత్సాహంగా చూస్తాం. అక్కడ నలుగురిని జారుతాం అని ప్రోత్సహిస్తానికి చప్పట్లు కొడతాం. చూడండి, దేవుని కార్యములను నలుగురిని మార్చటానికి, ఒక వ్యక్తిని నిలబెట్టడానికి, ఒక వ్యక్తి మేలు పొందటానికి నలుగురిలో ఒకరినిగా నిలబడతామంటే నిలబడు. ఇది మంచి కార్యం కదా. చండాల పనులకేమో ముందెత్తే ఉంటాం మనం, పనికి మాలిన పనులకి, పనికిరాని కార్యాలకి ముందెత్తులు ఉంటాం. మంచి పనులకి ఎవడు సహకరించేవాడు చెప్పరుండరు. అందుకని దేవుడు ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిలో నీవు ఉంటావు, ఏ నలుగురిలో ఒక వ్యక్తిగా ఉంటావు అని దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు. ఎకనైనా మార్పు చెందు, మార్చబడు, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నీవుండు. ఈరోజే తీర్మానం చేసుకో. పరిశుద్ధతలో నిలబడి, ఇదిగో పవిత్రతతో నిలబడి, విశ్వాసముతో నిలకడగా ఉండి దేవుని కొరకు రాజ్యాన్ని, ప్రాంతాన్ని, ప్రజలను మార్చే వ్యక్తిగా ఉంటావా? ఒక వ్యక్తి బాధలు, వేదనలు, సమస్యలు పడి ఉంటే అతన్ని లేపబడే వ్యక్తుల్లో, ఒక నలుగురిలో నీవుంటావా? పొందిన మేలు ఇతరులకు పంచిపెట్టే వ్యక్తులలో ఒకనిగా నీవు ఉండటానికి ప్రయత్నించు. దేవుడు నీ ప్రయత్నమును సఫలపరుచుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ప్రయత్నములన్నీ సఫలపరచబడు. మేలు చేసే విషయంలో, ఒక వ్యక్తిని బాగుపరిచే విషయంలో, ఒక రాజ్యాన్ని మార్చే విషయములో. ఏమండి, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. స్టువర్ట్పురం ఉంది కదా ఇక్కడ చేరాల దగ్గర. స్టువర్ట్పురం ఒకప్పుడు దొంగల ప్రాంతం, కన్నాలేసి బ్రతికేవాళ్ళు. ఏమండి, ఈరోజు ఆ స్టువర్ట్పురం ఏమైందో తెలుసా? సువార్తపురం అయింది. ఏ పురం? ఎందుకనో, ఇంతకుముందు కన్నాలేసి బ్రతికారు, మరి ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? సువార్త చెప్పి బ్రతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో చెప్పని, ఎక్కడొచ్చింది మార్పు? ఒక్క వ్యక్తి దొంగగా దొరికాడు, జైల్లో వేయబడ్డాడు.
సువార్త జైల్లో విన్నాడు, రక్షణ పొందాడు. ఆ వ్యక్తి వచ్చి ఒక ప్రాంతాన్ని కదిలించాడు. మనం చెప్పుకోవటానికి గొప్పగా చెప్పుకుంటాం. నా విశ్వాస జీవితం 15 సంవత్సరాలండి. నీ వలన నువ్వు మారు, నీ కుటుంబం మారు, నీ ప్రాంతం అసలు అంతకంటే మారదు. ఇంకొక మాట చెబుతా, నీ వలన నీ పిల్లలన్న వస్తున్నారా? నీ వలన చిన్న పిల్లలు నీ మాట వింటున్నారా? వింటున్నారా? నీ విశ్వాస జీవితంలో నీ కుటుంబాన్నైనా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మార్పు చెంది నిన్ను నువ్వు మార్పు చెందటమే కనుక కాదు, కానీ నువ్వు పొందిన మేలు, నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన ఆత్మీయత నీ కుటుంబం, నీ తోటి వారు, నీ తోటి స్నేహితులు పొందేటువంటి వారిగా నువ్వు మార్చబడితే బాగుంటుందని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడాడు. కాబట్టి ఆ విధముగా ఆ మొదట 4 వ్యక్తులు రాజ్యాన్ని, శాసనాన్ని మార్చారు. మరొక 4 వ్యక్తులు పక్షవాతముతో పడి ఉన్న వ్యక్తి స్థితిగతి మార్చారు. 4 కుష్ఠరోగులు రాజ్యమంత ఆకలి దప్పులను తీర్చారు. ఇలాగ మనం కూడా మార్చబడితే దేవుడు నిన్ను బట్టి, నీ పరిస్థితిని బట్టి ఇదిగో ఒక ప్రాంతాన్ని మార్చి, ఇదిగో ఒక తరానికి నిన్ను ఒక ప్రియులారా మాదిరిగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెడతాడు. అలాగూ మనం మార్చబడి వ్యక్తులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెప్పండి.